హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఈరోజు మార్నింగ్ స్టోరీ అప్లోడ్ చేయగానే కొంతమంది అడుగుతున్నారు, సిస్టర్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, చాలా సంతోషం అని చెప్తున్నారు. కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి, ఇంకా కాంప్లికేట్ అవుతుంది. వాళ్ళు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రీయూజ్డ్ కంటెంట్ వాడానని చెప్పడం, అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం, నన్ను నేను ప్రూఫ్ చేసుకునే అవకాశాలు నా నుంచి లాక్కోవడం, ఇవన్నీ చేశారు. నేను వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ట్విట్టర్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కంప్లైంట్ ఇచ్చాను. చూడాలి మరేం జరుగుతుందో. నాకు మీరందరూ హెల్ప్ చేయండి. నేను ట్విట్టర్లో కంప్లైంట్ ఇచ్చాను కదా, రీపోస్ట్ నొక్కండి దయచేసి. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తిని కాబట్టే కదా వాళ్ళు నాతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, నా నోరు నొక్కాలని చూస్తున్నారు. వాళ్ళ వ్యవస్థలో ఉన్న తప్పులను నేను ఎత్తి చూపించడం వాళ్ళకి నచ్చట్లేదు. ఏ తప్పు చేయనప్పుడు నేను నోరు మూసుకుని ఉండడం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. అందుకే ఫైట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరందరూ నాకు హెల్ప్ చేయండి. తిరిగి మానిటైజేషన్ స్టార్ట్ అయితే చాలు, వాళ్ళకి నేను సమాధానం చెప్పినట్లే. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కమెంట్ బాక్స్లో కూడా లింక్ పెడుతున్నాను. క్లిక్ చేసి రీపోస్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్, రూప ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. అటుగా వచ్చిన కాత్యాయిని వాళ్ళిద్దరినీ గమనించి చిన్నగా దగ్గింది. అర్జున్ కొంచెం తడబడి ఫోన్ వస్తున్నట్లు యాక్ట్ చేస్తూ, హలో హలో, సరిగ్గా వాయిస్ వినిపించట్లేదు అంటున్నాడు. వేషాలు వేయకురా, కాల్ రాకుండానే ఫోన్ మాట్లాడుతున్నావా? కాత్యాయిని అలా నిలదీయడంతో వచ్చి రాణి నవ్వుతూ, చూడాలని అనిపించిందమ్మా అన్నాడు క్యూట్గా. కొడుకు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఇంట్లో చాలామంది చుట్టాలు ఉన్నారు కదా, మరీ అలా డైరెక్ట్గా వచ్చి చూసుకోవద్దు, దిష్టి తగులుతుందిరా. నీ గదిలోకి వెళ్ళి వీడియో కాల్ చేయి, నీ పెళ్ళం ఇక్కడ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఐడియా బాగుంది, కానీ ఎలా అమ్మా? దాని చేతులు రెండిటికి గోరింటాకు పెట్టారు కదా. ఒరేయ్, అది కోన్, ఒక గంటలో ఆరిపోతుంది, అప్పుడు మాట్లాడుకోవచ్చు, సరేనా? వెయిట్ చేయి. అప్పటి వరకు నీ రూమ్లోకి వెళ్ళి బుద్ధిగా ఉండు. ఇలా అందరి ముందు వచ్చి నీ భార్యని గుచ్చి చూడకురా. ఎవరైనా చూస్తే ఏంటి వదినా నీ కొడుకు పెళ్ళికి ముందే ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడిపోతాను నేను అంది కాత్యాయిని. కాత్యాయిని అర్జున్ల మాటలు చిన్నగా వినిపిస్తూనే ఉన్నాయి రూపకి. అసలే సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్న రూప ఇంకా సిగ్గు ముంచుకు వస్తూ ఉండడంతో బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి తనకి. తల అస్సలు పైకెత్తకుండా దించుకునే కూర్చుంది. అర్జున్ మరొకసారి రూపవైపు చూసి, బాబోయ్ ఇదేంటి తల అంత కిందకు దించింది? రేపొద్దున్న ఇద్దరం పెళ్లిపీటల మీద కూర్చుని పూజ చెయ్యాలి అంటే నా మొహమైనా చూస్తుందా చూడదా? ఇది లాభం లేదు. నైట్ దీనికి ప్రాక్టీస్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక్కసారి నా వైపు చూడవే అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళలేక వెళ్ళాడు అర్జున్. నైట్ వరకు ఇంటి నిండా చుట్టాలు, భోజనాలు, పలకరింపులు, అల్లర్లు, ఆటలు, గోల. అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేసి అప్పుడు రూపకి కాల్ చేశాడు అర్జున్. అర్జున్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నట్లు వెంటనే లిఫ్ట్ చేసింది రూప. ఏంటే ఇంకా నువ్వు నిద్రపోలేదా? వెంటనే కాల్ లిఫ్ట్ చేశావు? అర్జున్ గొంతులో ఎగ్జైట్మెంట్. నిద్ర రావట్లేదు సార్ చిన్నగా అంది రూప. మరైతే నాకు కాల్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ మెసేజ్ చేయొచ్చు కదా. ఏమో సార్, ఇంటి నిండా చాలామంది ఉన్నారు, పైగా అందరూ నన్ను గుచ్చి చూస్తూ ఈ అమ్మాయేనా పెళ్లి కూతురు అంటూ బుగ్గలు పట్టుకుని అటు ఇటు తిప్పి మరీ చూస్తున్నారు. వాళ్ళందరూ అంత ప్రత్యేకించి చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది. అందరి చూపులు నా మీదే ఉన్నాయి, నేను ఫోన్ పట్టుకుని ఏముంటాను చెప్పండి. అంతేలే రూపా, మా చుట్టాలందరూ అదొక టైపు. నువ్వు పాలరాతి బొమ్మలాగా ఉండేసరికి టచ్ చెయ్యకుండా ఉండలేకపోతున్నారు నవ్వాడు. రూప కూడా చిన్న నవ్వు నవ్వింది. అవును, ఏంటే మార్నింగ్ నేను నిన్ను చూస్తుంటే తల అంతలాగా కిందకి దింపేసుకున్నావు, నన్ను చూడట్లేదేమిటి? అత్తయ్య గారు అంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ఎలా చూస్తాను సార్? అందరూ నవ్వుతున్నారు తెలుసా, నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఏహే సిగ్గు బొగ్గు ఇలాంటివన్నీ పెట్టుకుని రేపు నన్ను చూడకుండా ఉన్నావంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నాను. ఏంటి వార్నింగ్ ఇస్తున్నారు? ఏమైనా అనుకోవే, నాకైతే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఉంది. అవును, నీ చేతికి కట్టి ఉన్న కట్టు ఎందుకు తీసేశావే?
చెయ్యి నొప్పిగా లేదు? కొంచెం నొప్పిగానే ఉంది, కానీ డాక్టర్ గారిని అడిగే రిమూవ్ చేశాను. 2 మంత్స్ అయింది కదా సార్, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎంగేజ్మెంట్ గురించి గోరింటాకు పెట్టుకోవాలనే ఉంది అంటే దీపక్క డాక్టర్ గారితో మాట్లాడి రిమూవబుల్ స్ప్లింట్స్ తీసుకువచ్చింది సార్. చేతికి వేసుకుంటాను, సపోర్టింగ్గా ఉంటుంది. జాగ్రత్త రూపా, ఆ చేతితో ఎక్కువ బరువులు మొయ్యకు, స్ట్రెయిన్ అవ్వకు సరేనా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలాగే సార్, మరీ మీరు అంత కేరింగ్ చూపించకండి. ఏ తప్ప నా పెళ్ళంపై నేను కేరింగ్ చూపించడం? తప్పు కాదు, మరీ ఇంత కేరింగ్ చూపిస్తే ముద్దొచ్చేస్తారు. పోనీ ఒక ముద్దు పెట్టుకుందామంటే కుదరదు కదా. ఏయ్ నిజమా? ముద్దొస్తున్నానా? అయితే టెర్రస్ పైకి రావే. అబ్బా చా, అంత సీన్ లేదు, నేను ఊరికే అన్నాను. ఇలా ఆశ పెడితే మహాపాపం తెలుసా నీకు? రూప కిలకిలా నవ్వింది. ఎవరో నిద్రలేచి గ్లాస్ పడేసినట్టు గల్లుమని శబ్దం, అంతే. రూప పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. హలో రూపా, లైన్లో ఉన్నావా? ఎవరో నిద్ర లేచారు, నేను మీతో రేపు మాట్లాడతాను, బాయ్ బాయ్ చిన్నగా అంది. ఏయ్ కాసేపు మాట్లాడవే. నా వల్ల కాదు సార్, ఇప్పటికే గుసగుసగా మాట్లాడుతున్నాను. ఎవరైనా చూస్తే నిద్రలో కలవరించే రోగం ఉందని అనుకుంటారు. మీరేమో చక్కగా ఒక రూమ్లో ఉన్నారు. అంత సీన్ లేదు, నా రూమ్లో కూడా చాలామంది ఉన్నారు. నేను టెర్రస్ పైకి వచ్చి మాట్లాడుతున్నాను. అవునా? మరి అంత ఇబ్బంది పడుతూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది సార్? రేపు మాట్లాడుకుందామండి, బాయ్. నాకు నిద్ర వస్తోంది. ఏయ్ నిద్ర వస్తోందా? నిజం చెప్పవే. నిజం మహానుభావా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. రూప మార్నింగ్ ఎప్పుడో నిద్ర లేవడంతో కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారిపోయింది. అర్జున్కి మాత్రం ఒక పట్టన నిద్ర రావట్లేదు. చాలాసేపు ఏవేవో స్వీట్ మెమరీస్ అన్నీ తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. ఉదయం లేస్తూనే ఇల్లంతా ఒకటే హడావిడి. ముహూర్తానికి టైం అవుతోంది అంటూ అర్జున్ని రూపని హడావిడి చేస్తున్నారు. అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా అంటూ ఇద్దరికీ ఆశీర్వదించి తలకి నూనె పెట్టింది కాత్యాయని. ఇద్దరూ చక్కగా తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని చూడముచ్చటగా రెడీ అయ్యారు. ముహూర్త సమయానికి శర్మగారు వచ్చి వాళ్ళిద్దరి చేత గణపతి పూజ చేయిస్తుంటే ఇద్దరి జంట చూడడానికి సీతారాములను తలపిస్తోంది. అర్జున్ ఆనందానికి హద్దే లేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకరి చేతికి ఒకరు రింగ్స్ తొడుక్కున్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. రూప అర్జున్ వైపు సూటిగా చూడలేకపోతోంది సిగ్గుతో. అర్జున్ రూప చేతికి రింగ్ తొడుగుతూ కన్ను కొట్టాడు. అది గమనించిన అర్జున్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే నవ్వులు. రూప ఇంకా సిగ్గుపడిపోతోంది. శర్మగారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా విఘ్నేశ్వరమ్మ, సిద్ధేశ్వరయ్యల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, వాంఛఫలా సిద్ధిరస్తు అని అక్షతలు వేసి ఆశీర్వదించి మనవడిని రూపని దగ్గరికి తీసుకుంది విఘ్నేశ్వరమ్మ. సిద్ధేశ్వరయ్య తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి మనవడికి ఆప్యాయంగా ఇస్తూ, ఇది వేసుకోరా, రాజాలాగా ఉంటావు అన్నాడు మీసం దువ్వుకుంటూ. వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయతకు చెప్పలేనంత ఆనందంగా ఉంది అర్జున్కి. వాళ్ళ మాటలను, ప్రవర్తనను బట్టి నానమ్మ, తాతయ్య కూడా రూపని యాక్సెప్ట్ చేశారు అన్న ఆనందం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా అర్జున్కి. థ్యాంక్ యూ నానమ్మ, అర్థం చేసుకుంటావని అనుకోలేదు ఎమోషనల్గా అన్నాడు. పిచ్చి కన్నా, నీ ఆనందం కన్నా మాకేం కావాలిరా అన్నాడు సిద్ధేశ్వరయ్య. విఘ్నేశ్వరమ్మ మనవడిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. కాత్యాయని, శివరాం, స్వప్న, మురళీధర్ మిగిలిన పెద్దలందరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ విని ఎరుగని రీతిలో భోజనాలు. వచ్చిన అతిథులందరూ వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి త్వరలో దంపతులు కాబోతున్న రూపా అర్జున్లకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మరీ వెళ్తున్నారు. ఎంగేజ్మెంట్ హడావిడి అంతా పూర్తయ్యి రిలాక్స్ అవుతూ ఉండగా ఇంటి ముందు కారు ఆగింది. రంగడు గుమ్మంలోనే ఉండడంతో వచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోమని చెప్పి, సిన్నబ్బాయి గారు మీకోసం ఎవరో వచ్చినారు, సిన్నమ్మాయి గారు మీ స్నేహితుడు కూడా వచ్చినారు చెప్పాడు నవ్వుతూ. అప్పుడే ఎంగేజ్మెంట్ హడావిడి అంతా పూర్తయ్యి రిలాక్స్ అవుతూ కూర్చున్నారు వాళ్ళు. ఎవరా అని అనుకుంటూ అర్జున్, రూప ఇద్దరూ బయటికి వచ్చారు. వచ్చి చూస్తే సోఫాలో కూర్చుని ఉన్న తేజావర్ధన్, ఆ పక్కనే చైర్లో రుక్మిణమ్మ కూర్చుని ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఆనందంగా వడివడిగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చి, వర్ధన్ మీరింత లేట్గా వస్తారా? ముందుగా రావాలని చెప్పాను కదరా,
చిరుకోపంగా అంది రూప. హాయ్ వర్ధన్. హాయ్ తేజ. నమస్తే అమ్మా అంటూ రుక్మిణమ్మ వైపు చూసి అందరినీ పేరు పేరున పలకరించాడు అర్జున్. హాయ్ సార్. వాళ్ళు కూడా తిరిగి పలకరించి రూప వైపు చూస్తూ, సారీ రూపా, వద్దామనే బయలుదేరాము, కానీ ఒక్క పని కాదు కదా, ఫ్రీ అయ్యేసరికి ఈ టైం అయ్యింది. మా అమ్మ రుక్మిణమ్మ అంటూ పరిచయం చేశాడు వర్ధన్. అర్జున్కి వాళ్ళ రిలేషన్స్ అన్నీ తెలిసినా అప్పుడు బయటపెట్టడం కరెక్ట్ కాదని సైలెంట్గా ఉండిపోయాడు. నమస్తే అమ్మా అంది రూప. రూప వైపు ఒక్క నిమిషం చూసి, నమస్తే అమ్మా. నిశ్చితార్థ సమయానికి రాలేకపోయాను, కానీ నీకోసం ముందుగా చీర తీసుకున్నాను, నీకు నచ్చుతుందేమో చూడు అంటూ ఒక చీర తీసి ఇచ్చింది రుక్మిణమ్మ. రూప చీర వైపు చూస్తూ, చాలా బాగుందండి మెరుస్తున్న కళ్ళతో అంది. ఒక్కసారి కట్టుకుని కనిపించమ్మా, నాకు తృప్తిగా ఉంటుంది అంది రుక్మిణమ్మ. అమ్మా, తన తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటుంది, ఎందుకంత ఫోర్స్ చేస్తావు అన్నాడు వర్ధన్. అలా ఏం లేదు వర్ధన్, నాకేమీ ఒత్తిడిగా అనిపించట్లేదు. మీ అమ్మగారు అంత ప్రేమగా ఇచ్చినప్పుడు కట్టుకుని చూపిస్తే ఏమవుతుంది? 5 నిమిషాలు ఉండండమ్మా, కట్టుకుని వస్తాను అంటూ రూప సరాసరి వంటింటి వైపు వెళ్ళి వంటింట్లో బిజీగా ఉన్న కాత్యాయని వైపు చూస్తూ, అత్తయ్యగారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి నేను కాఫీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చా అంది. అయ్యో రామా, నువ్వు చేసి ఇవ్వాలా? ఇక్కడ ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి వాళ్లతో సరదాగా మాట్లాడు అంది కాత్యాయని. అంటూ చిరునవ్వుతో తన గదిలోకి వెళ్తూ తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెబుతున్న లాస్యాని కనుసైగ చేసి, ఇలా రా లాస్యా అని పిలిచింది రూప. ఏంటక్క, ఏమైనా కావాలా అడిగింది లాస్య. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం హెల్ప్ చేయవా లాస్యా? ఈ చేతితో చీర కట్టుకోలేను, నిన్ననే కదా కట్టు ఊడదీశాను. అక్క, నన్నంత రిక్వెస్ట్ చేయక్కర్లేదు, పద వెళ్దాం అంటూ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ గదిలోకి వెళ్ళారు. వర్ధన్, ఆ అమ్మాయి నీ స్నేహితురాలు అన్నావు కదూ, తన తల్లిదండ్రుల వివరాలు నీకేమైనా తెలుసా అడిగింది రుక్మిణమ్మ. అమ్మా, తనకెవ్వరూ లేరు, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి కూడా ఒక వయసు రాగానే చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకి 2 ఆడపిల్లలు, రూప చిన్నది, తనకి వాళ్ళ అక్క తప్ప ఇంకెవ్వరూ లేరు 2 ముక్కల్లో చెప్పేశాడు వర్ధన్. రుక్మిణమ్మ ఆలోచిస్తూ కూర్చుంది. రూప ఫేస్లో ఆవిడికి కొట్ట వచ్చినట్టు తన పోలికలే కనిపిస్తున్నాయి. అయినా నా పిచ్చిగాని ఎప్పుడో కడుపు తీపిని చంపుకుని కన్న బిడ్డని పరాయి వాళ్ళకి ఇచ్చి పెంచమన్నాను. ఇప్పుడు ఆ బిడ్డ నా కళ్ళ ముందుకెందుకు వస్తుంది? కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను బయటికి రానివ్వకుండా చీర కొంగుతో ఒత్తుకుంది. 5 నిమిషాలలో రూప చక్కగా రెడీ అయి వచ్చింది. రుక్మిణమ్మ రూపవైపు కన్నార్పకుండా చూస్తోంది. తన చిన్ననాటి పోలికలు రూపలో కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. తనని తాను చూసుకుంటున్నట్లు అనిపిస్తోంది రుక్మిణమ్మకి. పెళ్లి కల వచ్చేసిందే బాలా అని ఆట పట్టిస్తూ పాటలు పాడుతోంది తేజ. ఏయ్ ఊరుకోవే అంటూ సిగ్గుపడుతూ తన వైపే చూస్తున్న అర్జున్ని చూసి మెలికలు తిరిగిపోతోంది రూప. రూప ఎక్స్ప్రెషన్స్కి, అయ్య బాబోయ్, మా రూపకి ఇంతలాగా సిగ్గుపడడం వచ్చు అని ఇప్పటి వరకు తెలియదు అన్నాడు వర్ధన్ తెగ నవ్వుతూ. వాళ్ళందరూ తననే టార్గెట్ చేస్తుంటే కోపం వస్తోంది రూపకి. అబ్బబ్బా, ఊరుకోండిరా, ఆ అమ్మాయిని ఎందుకలా అల్లరి చేస్తారు? నువ్వు ఇలా రామ్మా పిలిచింది రుక్మిణమ్మ తన పక్కన కూర్చోమని. లక్షణంగా ఉన్నావు లక్ష్మీదేవిలాగా ఆప్యాయంగా తల మీద చెయ్యి వేసి రాసింది. చిరునవ్వు నవ్వి ఆవిడ కాళ్లకు దండం పెట్టింది రూప. చల్లగా ఉండమ్మా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ఆశీర్వదించింది నిండు మనసుతో రుక్మిణమ్మ. ఆ రోజు నైట్ వరకు అక్కడే ఉండి భోజనాలు కంప్లీట్ చేసి బయలుదేరుతున్నారు వర్ధన్, తేజ, రుక్మిణమ్మ. తేజ, ఇంత లేట్ నైట్ అయ్యింది, బయలుదేరాల్సిందేనా? మార్నింగ్ వెళ్ళొచ్చు కదా, ఈ రోజుకి ఇక్కడే ఉండిపోండి తేజ అంది రూప. సారీ రూప, మరొకసారి ఎప్పుడైనా వస్తాము, ఇప్పుడు వెళ్ళక తప్పదు, అర్థం చేసుకో రిక్వెస్ట్గా అన్నాడు వర్ధన్. రుక్మిణమ్మ వెళ్తూ వెళ్తూ తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి రూప మెడలో అలంకరిస్తుంటే, అమ్మా అమ్మా ఇవన్నీ ఇప్పుడెందుకు? వద్దమ్మా అంది రూప చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ. అలా అనకూడదు, నాకు ఇవ్వాలని అనిపించింది, కాదనకమ్మా. మీ అమ్మే ఇస్తే కాదనంటావా చెప్పు అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఆ నగని అలంకరించి రూపని మురిపంగా చూసుకుంటూ, నా కూతురు ఈ పాటికి ఈ పిల్ల వయసుకి వచ్చి ఉంటుంది కదా, తన యోగక్షేమాలు తెలిస్తే బావుండు అని మనసులోనే అనుకుంటూ కొడుకు వెనకాలే అడుగులు వేసింది. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. రుక్మిణమ్మ ఫస్ట్ టైం
ఒకరికి అంత దగ్గరగా మాట్లాడడం చూస్తూ వర్ధన్కి ఆశ్చర్యంగా అనిపించింది. జర్నీలో అదే అడిగాడు వర్ధన్. ఏంటమ్మా, రూప నీకు ముందే తెలిసినట్టు అంతలాగా పలకరిస్తున్నావు, అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావు? ఏమోరా, ఆ పిల్ల నా మనసుకెందుకనో బాగా నచ్చింది. ఏ, నిన్నడగకుండా నేను తనకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వకూడదా? అయ్యో అమ్మా, అలా ఎందుకంటాను? నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఫస్ట్ టైం నువ్వు ఒకరితో నవ్వుతూ మాట్లాడడం చూశాను ఎన్నో రోజుల తర్వాత. ఇలాగే ఉండమ్మా, సమాజంలో కలిసిపోవాలి. నాకు ఈరోజు నువ్వు చాలా బాగా నచ్చావు అన్నాడు వర్ధన్. తేజ బయటికి మాట్లాడకపోయినా తన ఫీలింగ్ కూడా అలాగే ఉంది. రుక్మిణమ్మని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు బయటికి తీసుకురావడానికి తేజ ప్రయత్నించినా కూడా ఆవిడ 4 గోడల మధ్య బ్రతకడానికి అలవాటు పడిపోయి ఎక్కడికి రావడానికి ఇష్టపడేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. అలాంటిది ఫస్ట్ టైం రూపతో అంత క్లోజ్గా మాట్లాడడం, దగ్గరికి తీసుకోవడం తేజాకి కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. మరొక వైపు రూపకి కూడా అలాగే ఉంది. నేను ఆవిడని చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, కానీ మా మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు అనిపించింది. మొదటి చూపులోనే ఏదో అట్రాక్షన్ అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి దీపకి మెడిసిన్స్ ఇచ్చే టైం అవ్వడంతో గబగబా రూంలోకి వెళ్ళింది. ఆ మర్నాడే అర్జున్ రూపా కూడా వెళ్తామని చెప్పడంతో శివరాం కాత్యాయిని అస్సలు ఒప్పుకోలేదు. అదేంటది, ఎంగేజ్మెంట్ అయ్యి ఒక్కో రోజు అప్పుడే బయలుదేరుతామంటారు అన్నారు కోపంగా. అమ్మా, అర్థం చేసుకోవే, నాకు ఎక్కువ లీవ్స్ ఇవ్వరు. మళ్ళీ మ్యారేజ్కి లీవ్స్ పెట్టాలి కదా. ఇప్పుడు వెళ్తాను, చాలా వర్క్ పెండింగ్ ఉంది. త్వరలోనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాను. కొన్ని రోజులమ్మా ప్లీజ్ అన్నాడు అర్జున్. అవునా ఆంటీ, నేను కూడా కాలేజ్కి సరిగ్గా వెళ్ళట్లేదు. ఫైనల్ ఇయర్, ఇక నుంచి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సీనియర్ డాక్టర్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్గా అడిగింది రూపా. రూపా, నువ్వు నన్ను అత్తయ్య అని పిలవాలి, ఆంటీ కాదు. ఓకే అత్తయ్య ప్లీజ్, వెళ్తాము. సరే, మీ ఇద్దరూ ఏకమైపోయారు, డెసిషన్ తీసుకున్నారు. ఇంక మమ్మల్ని ఎందుకు అడగడం, వెళ్ళండి అంది కాత్యాయిని. అయ్యో అలా కాదు అత్తయ్య, సాటర్డే ఈవినింగ్ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాము. సండే మొత్తం ఇక్కడే ఉంటాము. ఏమంటారు సార్, ఓకేనా అంది రూప. వాగ్దానాలు చేసేస్తున్న రూప వైపు కోపంగా చూశాడు అర్జున్. అర్జున్ చూపులు చూసి ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. చూసావా అమ్మా, కంటి చూపుతోనే నిన్ను బెదిరించేస్తున్నాడు. నీకు కుదిరినా వాడికి కుదరద్దు, ఎప్పుడు డ్యూటీనే. మీరెందుకు అవస్థపడడం, మేమే బయలుదేరి వస్తాం. ఎప్పుడు ఇంతకీ మీ ప్రయాణం అడిగాడు శివరాం. ఇప్పుడే బయలుదేరదామని అనుకుంటున్నాం డాడీ, ఇంకొక గంటలో అన్నాడు అర్జున్. ఒరేయ్, ఉన్నట్లుండి ప్రయాణం ఏమిటి? కనీసం ఒక్కరోజు ముందైనా చెప్పాలి కదా అరిచింది కాత్యాయిని. అమ్మా, అర్జున్ డ్యూటీ పడిందే, వెళ్ళక తప్పదు. అర్జున్ కూడా సీరియస్గానే చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య వాతావరణం వేడిగా ఉందని అబ్జర్వ్ చేసి, సర్లే వెళ్ళని, వాడి జాబ్ అలాంటిది, దాని గురించి మాటా అనుకోవడం ఎందుకు, వెళ్ళరా నువ్వు అన్నాడు శివరాం భార్యని కంట్రోల్ చేస్తూ, కొడుకుని సపోర్ట్ చేస్తూ. థ్యాంక్ యూ డాడీ. కాత్యాయిని స్వప్న వండిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అర్జున్ జర్నీ కోసం హడావిడి పడుతూ ఉండడంతో వాళ్ళకి ముందుగా వడ్డించారు. గబగబా 2 ముద్దలు తినేసి అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి బయలుదేరారు అర్జున్ రూప. కాత్యాయిని ఒక పెద్ద డబ్బాలో వెల్లుల్లావకాయి, మరొక డబ్బాలో మాగాయి, కందిగుండ, పచ్చళ్ళు పెట్టించింది. అబ్బా ఏంటమ్మా ఇవన్నీ, ఎందుకు? ఏం తింటారు ఇంటికి వెళ్ళాక, అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఇద్దరే ముందుగా బయలుదేరుతున్నారు. దీప, తాయారు, ఆంజనేయులు వెనకే వస్తారు. వాళ్ళు వచ్చే వరకు అయినా మీ పనులు మీరు చేసుకోవాలి కదా. ఒకవైపు ఇద్దరు మీ మీ ఉద్యోగాలకు, మీ చదువులకు పరిగెడుతూ ఉంటారు. తినాలన్న ధ్యాస కూడా ఉండదు. అందుకనే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నా ఆవకాయ పెరుగు వేసుకుని తింటే కడుపు నిండిపోతుంది, హాయిగా నిద్రపోతారు. మారు మాట్లాడకుండా తీసుకువెళ్ళు. అది వద్దు ఇది వద్దు అంటావు చివాట్లు పెడుతూ కోపంగా అంది కాత్యాయిని. అత్తయ్య, కొంచెం నవ్వుతూ పంపించండి ప్లీజ్ అంది రూప. కాత్యాయిని కళ్ళం నిండా నీళ్లు పవిటి కొంగుతో తుడుచుకుని నవ్వింది. రూపా, మాకు కుదిరితే మేమే వచ్చేస్తాము. ఒకవేళ మేము రాలేకపోతే వాడు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చేసే. అక్కడ బస్సు ఎక్కితే ఇక్కడ దిగచ్చు చక్కగా, భయమేమీ లేదు, సరేనా? తప్పకుండా వస్తానత్తయ్య, టాటా చెప్పింది రూప. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ హైవే ఎక్కే వరకు ఏమీ మాట్లాడలేదు. అర్జున్ నిశ్శబ్దంగా ఉండడం చూసి, ఏంటి సార్ నాతో మాట్లాడట్లేదు,
అంత కోపం ఏంటి అంది రూప. రూపా, నువ్వు సండే వచ్చేస్తాము అంటే సరిపోతుందా? నాకు కుదరాలి కదా. మా అమ్మ మాట అంటే చాలు గట్టిగా పట్టేసుకుంటుంది. నీకు తెలీదు. చూడు, సాటర్డే వచ్చేసరికి హింస మొదలవుతుంది. వస్తున్నారా వస్తున్నారా వస్తున్నారా, ఇంకా లేదా, ఇదే మాట్లాడుతుంది మా అమ్మ. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని ఉండి మనం మానేస్తే అలిగి కూర్చుంటుంది. మాట్లాడదు నెల రోజులు, మౌనవ్రతం. ఎందుకు రూపా గబుక్కుని మాటలు అనేస్తావు? అవునా, నాకేం తెలుసు సార్. అత్తయ్య ఏడుస్తుంటే చూడలేకపోయాను, బాధగా అనిపించింది. మా అమ్మ అంతేనే. అయినా మనం పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామా ఏంటి? కొన్ని రోజులు తప్పదు. సారీ సార్, నాకు తెలియదు కదా. ఇంకొకసారి అలా మాట్లాడను. మొహం అలా పెట్టకండి సార్, చూడలేకపోతున్నాను. హిహిహి. చాలా నవ్వు రాకపోయినా నవ్వుతున్నట్లు పెట్టాడు అర్జున్ ఫేస్. టూ మచ్ అనిపించట్లేదు సార్ మీకు? నీకు అలాగే ఉంటుందే. దాదాపు 2 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నావు. ఏ క్షణం అర్జెంట్ కాల్ వచ్చినా నేను పరిగెడతానా లేదా? 24 అవర్స్ అలర్ట్గా ఉండాల్సిన డ్యూటీ నాది. ఇలా నువ్వు ప్రామిస్ చేయడం నాకు నచ్చలేదు రూపా. బాబోయ్, ఏంటండి ఇలా వాయించేస్తున్నారు? చెప్పారు కదా ఇంకెప్పుడు అలా చెయ్యను. అత్తయ్య గారికి నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. సర్లే, నువ్వు డీల్ చేయి, నీకు తెలుస్తుంది. అవును, ఇంతకీ ఇందాకేంటంటున్నావు? ప్రాక్టికల్స్ ఉంటాయని నీకెవరు చెప్పారు? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఇందాక తేజ వచ్చింది కదా సార్, అది చెప్పింది. మా ప్రిన్సిపల్ నన్ను ఖచ్చితంగా రావాలని చెప్పారట. ప్రాక్టికల్స్కి అటెండ్ అయితేనే కదా సార్ నేను జూనియర్ డాక్టర్గా ఇక నుంచి సర్వీస్ చేయగలను. నువ్వే ఒక పేషెంట్వి, ఇంకొకరికి ఎలా సర్వీస్ చేస్తావు? ముందు నీ హెల్త్ బాగుండాలి. నీ చెయ్యి బాలేదు కదా. పర్వాలేదు సార్, సపోర్టింగ్ థ్రెడ్ కట్టుకుని చెయ్యొచ్చు. ప్రాక్టికల్స్కి అటెండ్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి సార్. ఇప్పటికే చాలా డిలే అయ్యింది. ప్రాక్టికల్స్కి ఖచ్చితంగా వెళ్తాను, కాదనకండి. నీ ఇష్టం, సఫర్ అవ్వద్దు, ఓకే? అలాగే. నాకేం కావాలన్నా మీరున్నారు కదా సార్ చెయ్యడానికి. నవ్వింది. అబ్బా, ఇలాంటి డైలాగులు వినడానికే బాగుంటాయి. నువ్వు నన్ను అస్సలు టచ్ కూడా చేయనివ్వవు. అందుకనే నేను రాధని అపాయింట్ చేయాల్సి వచ్చింది. ఇకిప్పుడు మన మధ్య రాధ అవసరం లేదేమో కదా సార్. మీరే నాకు ఎలాంటి హెల్ప్ అయినా చెయ్యొచ్చు, నవ్వుతూ అంది. అదేంటి ఇన్ని రోజులు లేనిది ఈరోజు కొత్తగా? అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు, ఆశ్చర్యం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే కదా. సో కొన్నింటికి పర్మిషన్ ఇస్తావా? కనురెప్పలు ఎగరేసి రూపవైపు చూస్తూ అడిగాడు. ఇవ్వాలని అనిపిస్తోంది, సిగ్గుపడుతూ అంది రూప. రియల్లీ? అయితే నీకు నేను చీర కట్టచ్చా? చాలా ఎగ్జైట్మెంట్గా అడిగాడు అర్జున్. కట్టాలని అనిపిస్తే తప్పకుండా కట్టచ్చు, నో అబ్జెక్షన్, చిరునవ్వుతో చెప్పింది రూప. ఏంటే, ఇదంతా కల కాదు కదా, నిజమేనా? ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. నిజమే అంటూ గిచ్చింది రూప. అబ్బా రాక్షసి, ఎందుకే గిచ్చావు? మీకు నిజమని తెలియాలి కదా సార్, నవ్వింది. అయితే ఇద్దరం ఒకే రూమ్లో ఉండొచ్చా, ఒకే బెడ్పై? ఆశగా చూస్తూ అడిగాడు. అబ్బా ఎంత ఆశ! అప్పుడే కాదు, ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? పెళ్ళయ్యే వరకు వెయిట్ చేయాలి. ఏ, నా మీద నమ్మకం లేదా నీకు? మీకన్నా నమ్మకస్తులు నాకింకెవరు ఉంటారు చెప్పండి. మరి ఒకే గదిలో ఉండొచ్చు కదా, ఆశగా అడిగాడు. వద్దు అర్జున్ గారు, వారం వారం మీ అమ్మగారు వాళ్ళు మన ఇంటికి వస్తానని ఇందాకే అన్నారు, మీరు కూడా విన్నారు కదా. పైగా దీపక్క, ఆంజనేయులు, తాయారు అందరూ ఉంటారు. పెళ్ళి కాకుండానే మనమిద్దరం ఒకే గదిలో ఉంటే అంత బాగోదు, అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు కంట్రోల్గా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా? నవ్వింది. అంటే 24 అవర్స్ నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నీ పక్కనే ఉందామని. అబ్బో, 24 అవర్స్ నా పక్కనే? అంత సర్వీస్ అవసరం లేదు సార్, నవ్వింది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకునేసరికి నైట్ అయిపోయింది. రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఇద్దరు ఫ్రెష్ అప్ అయి వచ్చారు. వచ్చేసరికి వేడివేడి అన్నం సిద్ధంగా ఉంది. కాత్యాయని ఇచ్చిన ఆవకాయ, నెయ్యి వేసుకుని కమ్మగా తిని మజ్జిగ తాగి టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.